ఒక చిన్న గ్రామంలో మాణిక్యుడు అనే మంచితనంతో ఉండే ఓ యువకుడు ఉండేవాడు. ప్రతి ఒక్కరిని సంతోషంగా చూడడం ద్వారా అతను గ్రామంలో ప్రీతిగా ఉండేవాడు. ఒకరోజు, ఒక పూర్వగణన ద్వారా గ్రామంలో కొంతమంది కాళ్లకి మోకాళ్ల నబ్బగుల్లి కట్టారు. అందులో ఒక మామిడి చెట్టు కూడా ఉంది. అది కూర్చుంటే పారిశుద్ధ్యం కోసం వారు అదే చెట్టులో బంధించారు. మాణిక్యుడు ఈ దృశ్యాన్ని చూశాడు. అతని మనస్సులో ఆ చెట్టు కష్టాలను చూసి, కొంతసేపు ఆలోచించాడు. వెంటనే అతను మామిడి చెట్టు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అతను గ్రామస్థులను సమీకరించి, చెట్టును విడిచిపెట్టాలని వారు కఠోరంగా కోరాడు. గ్రామస్థులు మాణిక్యుడి మాటలను వింటూ, ఆ చెట్టు ప్రాణాలను కాపాడాలని ఆలోచించారు. అందరి కృషితో ఆ చెట్టు సురక్షితంగా ఉండగలిగింది. ఇది మాణిక్యుడి మంచి కార్యానికి ప్రతీకగా నిలిచింది. అతని మంచి హృదయంతో గ్రామంలోని అందరి విదాస్లో ఒక పరోపకారి కోసం ఆదర్శంగా మారింది. అతను అందరికీ అందించిన ప్రేమ కొద్దిమందిని కాకుండా అందరినీ పోషించింది.